గీత ఆర్ట్స్ బ్యానర్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాసు గారండి. వాసు గారు చేతుల మీదుగా ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. సప్త అశ్వ బ్యానర్ పైన నిర్మితమవుతున్న ఈ సినిమా పేరు మిత్రమండలి అండి. ఇందులో హీరో గారు ప్రియదర్శి గారు, బలగం హీరో అయిన ప్రియదర్శి గారు, అలాగే ఇందులో హీరోయిన్ వచ్చేసి నిహారిక, అంటే కొణిదెల నిహారిక గారికి మాత్రం కాదు, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి. ఈ అమ్మాయి ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సో కంప్లీట్గా షూటింగ్ పూర్తిగా ఈ రోజుతో పూర్తి అయిపోయిందండి. రేపే తెల్లవారితే 16వ తారీఖు సినిమా రిలీజ్ అండి, కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ ప్యాచ్ వర్క్ చేసే టైంలో తీసిన సీన్స్ అండి, దానికి సంబంధించిన వీడియోలు ఇవి. మన హైదరాబాద్ టు విజయవాడకి వెళ్ళే హైవేలో ఆర్ఎఫ్సి దగ్గరలో షూట్ చేసామండి. దానికి సంబంధించిన వీడియో అండి. ఇక్కడ చేజింగ్ సీన్స్ అవి ఇవి రోడ్ల సీన్లు అవన్నీ ఇక్కడ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తున్నాను నేను. ఇది ఒక స్క్రాప్ యార్డ్ అండి. ఈ కంపెనీ పైన పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి ఈ పేరు మీద. అంత వన్ ఆఫ్ ది ఫేమస్ ఏమంటారు కంపెనీ అండి ఇది. ఆ కంపెనీ వాళ్ళది ఇది స్క్రాప్ యార్డ్. ఇక్కడ అన్ని రకాల బళ్ళు మీరు చూడొచ్చు. ఎన్ని రకాల బళ్ళు అంటే అన్ని రకాల బళ్ళు పని చేసి 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 అలసిపోయి వాటి పార్ట్స్ అరిగిపోయి ఇక చేతగాక వచ్చి మూల కూర్చున్న బండ్లండి ఇవన్నీ. ఇక్కడ ఎన్ని రకాలు క్యాట్ పిల్లర్ అనే కంపెనీ, మ్యాన్ అనే కంపెనీ, దేవు కంపెనీ, వాల్వో కంపెనీ, ఇలాంటి రకరకాల కంపెనీలు, ఎన్ని రకాల ఇంపోర్టెడ్ బయటి దేశంలో ఎన్ని రకాల ఈ ఏమంటారు ఈ వాహనాలు, ఈ సామాగ్రిలు ఇవన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాహనాలండి. ఇవన్నీ బాగా డ్యాముల కోసం వాటి ప్రాజెక్టులలో అలసిపోయి ఇక వచ్చి పచ్చటి హైదరాబాద్ పచ్చిక బయళ్ళలో ఇలాగా స్వేద తీరుతూ కనిపిస్తూ ఉన్న ఈ బండ్ల మధ్యలో చేజింగ్ సీన్లు, కామెడీ సీన్లు చేయడం జరిగిందండి. అలాగే రోడ్డు మీద కూడా చేసిన సీన్లు అవన్నీ ఇక్కడ చేశారండి. సో దానికి సంబంధించిన వీడియో, ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి ప్లీజ్. ఛానల్ పేరు మాతాల ఫిలిం ట్రావెలర్ అండి. ఇంకేదైనా విషయాలు ఏవైనా సరే కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఈ వీడియో నచ్చిందా లేదా, మిగతా వీడియోలు కూడా చూడండి. ఇంకో కొన్ని వీడియోలు ఉన్నాయి, వాటిలో ఎలాంటి వీడియోలు అయితే మీకు బాగుంటుంది. ఇదండి హీరో గారి ప్రియదర్శి గారి క్యారీ వ్యాను. అంటే ఆయన పర్సనల్ ఓన్ వెహికల్ కాదండి, ఆయన షూట్కు మాత్రం వచ్చే పర్సనల్ క్యారీ వ్యాన్ అండి ఇది. దీని వెనకనే ఉన్నది హీరోయిన్ గారి వెహికల్ అండి. ఈ కారు వచ్చేసి ప్రియదర్శి గారిదండి, బ్లాక్ కలర్లో ఉన్న కారు. ఇవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో మీకు ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేస్తారని ఆశిస్తూ, నమ్మకంతో ఇంతటితో ఈ వాయిస్ ఓవరు ఆపేస్తే మంచిదనుకుంటున్నాను. ఏమంటారు? ఇది చూడండి, ఇదండి క్యాట్ అంటే క్యాట్ పిల్లర్, కంపెనీ పేరు క్యాట్ పిల్లర్. ఆ క్యాట్ అనే మోనోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి చూస్తే అలా ఆకట్టుకుంటుంది. మోనోగ్రామ్ అలా ఉంటుంది. అది క్యాట్ పిల్లర్ కంపెనీ వాళ్ళ బుల్డోజర్ అండి అది. ఇక్కడ పెద్ద పెద్ద బుల్డోజర్లు, క్రెయిన్లు, జనరేటర్లు, లారీలు, టిప్పర్లు, కాంక్రీట్ మిషన్లు, ఒక్కటి కాదు మామూలుగా లేవు. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇవి చూపిస్తూ మీకు అలాగే విజయవాడ హైవేలో ఉన్న ట్రాఫిక్ కూడా చూపించాను.
సాయంకాలం పూట టైం అవటం వల్ల కొంచెం ట్రాఫిక్ నెమ్మదిగా ఉంది. అదే నైట్ అయ్యేసరికి పుంజుకుంటుంది. చూడాలి ఇక హైవే అందాలు ఎలా ఉంటాయో చూడాలంటే రాత్రిపూటే చూడాలి. విజయవాడ హైదరాబాద్ విజయవాడ, విజయవాడ హైదరాబాద్. అలాగే హైదరాబాద్ సిటీలో కూడా రాత్రి 9 దాటిన తర్వాత ప్రైవేట్ వాహనాలు అందాలు చూడాలంటే ఒక బస్సును మించి ఇంకో బస్సు ఉంటుంది. అవుట్ స్టేషన్కి వెళ్ళే ప్రైవేట్ బస్సులు పోటీ మీద పోటీ బండ్లు నీట్నెస్గా మెయింటైన్ చేసి అలాగా అన్ని ఊర్లకు, అన్ని స్టేట్లకు, అన్ని రాష్ట్రాలకు, స్టేట్లు అంటే రాష్ట్రాలు వెళ్ళి ఇంకా మళ్ళీ చెప్పడం కరెక్ట్ కాదు, ప్రతి ఒక్క చోటికి హైదరాబాద్ టు బాంబే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, వైజాగ్, పాలకొల్లు, తెనాలి, గిద్దలూరు, కర్నూలు, కడప, పొద్దుటూరు, ఇక్కడికి అక్కడికనే కాదు ప్రతి చోటికి ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ నుంచి రాత్రి 9 తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రైవేట్ బస్సులు దొరికిపోతాయండి. అంత ఫేమస్ అండి హైదరాబాదు. ఇంకో దానికి కూడా ఫేమస్ ఏంటంటే అండి వాతావరణం. బట్ ఈ సంవత్సరం కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంది అండి లానినో ఎఫెక్ట్ వల్ల. సో ఏదైతేనేమి ఇది చూశారండి, ఇది కంపెనీ. ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అండి. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే అండి. ట్రాఫిక్ చూశారండి ఎంత తక్కువ ఉందో. అదే సాయంకాలం టైంలో అయితే ఇంకొక గంట, గంటన్నర తర్వాత అయితే ట్రాఫిక్ చూడాలి ఎలా ఉంటుందో. మస్తుగా ఉంటుంది. ఓకే అండి, మీకు డ్రోన్ వీడియోలు నచ్చుతాయా నచ్చవా? డ్రోన్తో వీడియోలు చేసి మీకు అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టవచ్చా పెట్టవద్దా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. నెక్స్ట్ చిన్న మ్యూజిక్ పెట్టుకోవచ్చా? పెట్టేద్దామండి. థ్యాంక్ యూ.